బేకరీలో దొరికే బిస్కెట్లు అయితే నేను ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేశాను. పక్కా కొలతలతో బేకరీ స్టైల్‌లో క్రిస్పీగా బిస్కెట్లు చేశాను. అంటే ఇందులో మైదా, పంచదార, నూనె ఇవేవి వాడకుండా బెల్లం, గోధుమ పిండి, నెయ్యి, బాదం ఇలాంటివన్నీ యూజ్ చేసి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ బిస్కెట్స్ తయారు చేశాను. టేస్ట్ వైస్ వస్తే మాత్రం బిస్కెట్స్ చాలా బాగున్నాయి. క్రిస్పీగా మంచి టేస్ట్ అయితే ఉంది. మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. వీడియో ఎండ్ వరకు చూసి ఒకసారి ఈ బిస్కెట్స్ అయితే ట్రై చేయండి. మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఈ బిస్కెట్స్ అయితే మీకు స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం ఇవి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఈసారి నేను బిస్కెట్స్ చేయడానికి మెజరింగ్ కప్స్‌తో పాటు ఈ వెయిట్ మిషన్ కూడా యూజ్ చేశాను. అంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వెయిట్‌తోనే వేస్తాను. అంటే వెయిట్ చూసే వేశాను. మిగతావి కప్స్‌తో వేశాను. అంటే మెజరింగ్ కప్స్‌తో వేయాలి. ఈ వెయిట్ మిషన్ అయితే మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది చూడండి. లేదు అంటే గనక నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్‌లో అయితే నేను మెజరింగ్ కప్స్‌తో కూడా చేస్తాను. ఫస్ట్ అయితే 30 గ్రామ్స్ నెయ్యి తీసుకోవాలి. నేను ఆల్రెడీ వెయిట్ చూసే తీసుకున్నాను. వెయిట్ చూపిస్తూ తీసుకోవాలనుకున్నాను గానీ మర్చిపోయాను. 30 గ్రామ్స్ నెయ్యిలోకి 45 గ్రామ్స్ బెల్లం వేసుకొని ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీకు ఇలా కలపడానికి కష్టం అనుకుంటే గనక మిక్సీ పట్టి తీసుకోండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈ 2 బాగా మిక్స్ అయిన తర్వాత అయితే 65 గ్రామ్స్ అయితే మీరు గోధుమ పిండి గానీ, రాగి పిండి గానీ, మైదా గానీ మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. నేనైతే ఈరోజు గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లోకి ఒక 12-15 బాదం పప్పులైతే పౌడర్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/8 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్, అలాగే 1/8 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/8 అంటే మనకి 1/4లోంచి హాఫ్ వేసుకోవాలి. 1/4 అంటే పావు టీ స్పూన్. పావు టీ స్పూన్‌లో హాఫ్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి అయితే ఒక్కొక్కసారి సరిపోతుంది. సరిపోలేదు అంటే గనక 1 టీబీఎస్పీ స్పూన్ అయితే పాలు వేసుకోవాలి. అంటే మనం వేసుకున్న పిండిని బట్టి మనకి పాలనేది యాడ్ చేసుకోవాలి. అంటే గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి ఇలా మనకి పిండిని బట్టి మనకి పాలనేవి యాడ్ చేసుకోవాల్సొస్తుంది. ఒక్కొక్కసారి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కూడా. వేసుకున్న నెయ్యి అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం చపాతీ ముద్దను కలుపుకుంటాం కదా! ఆ విధంగా అయితే కలుపుకొని మనం డౌన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బిస్కెట్‌లో వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్‌గా వాడేవే. అన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా సింపుల్‌గా అయితే మనం ఈ బిస్కెట్స్‌ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఈరోజు బిస్కెట్స్‌ని నేను మెజర్‌మెంట్ స్కేల్ యూజ్ చేసి గ్రామ్స్‌లో చెప్పాను కదా! ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా. బట్ ఈసారి ఎప్పుడైనా బిస్కెట్స్ చేస్తే కనుక మెజర్‌మెంట్ స్కేల్ కాకుండా మెజర్‌మెంట్స్ కప్స్ యూజ్ చేసి అయితే బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. డౌ ప్రిపేర్ అయిన తర్వాత అయితే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్‌లో అయితే బిస్కెట్స్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు రౌండ్ షేప్ కాకుండా స్టిక్స్ మోడల్‌లో అయితే చేయాలనుకుంటున్నాను. ఇలా చపాతీలాగా అయితే ఒకసారి చేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ షేప్‌లో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మనం స్టిక్స్ మోడల్‌లో చేస్తున్నాను కాబట్టి నేను 4 సైడ్స్ కూడా ఇలా ఈక్వల్‌గా వచ్చేలాగా చేసుకున్న తర్వాత అయితే మీరు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా స్టిక్స్ మోడల్‌లో అయితే కట్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం అయితే చాలా సింపుల్‌గా అయిపోతుంది. మనం రౌండ్ షేప్‌లో చేసుకున్నా కూడా బానే ఉంటుంది. అంటే అప్పుడు డౌలోంచి ఒక చిన్న ముద్ద తీసుకొని చేత్తో రౌండ్‌గా బాల్ కింద చేసుకొని ప్రెస్ చేసుకున్నారు అంటే మీకు బిస్కెట్స్ రౌండ్ షేప్‌లో అయిపోతాయి. ఇలా అయితే చపాతీలాగా చేసుకున్న తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకున్నా కూడా బిస్కెట్స్ అనేవి చూడటానికి చాలా బావుంటాయి. టేస్ట్ వైస్ అయితే ఏదైనా ఒకటే కానీ, ఇలా షేప్స్ అయితే మాత్రం మీకు నచ్చిన షేప్స్‌లో అయితే కట్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఇలా స్టిక్స్ మోడల్‌లో అయితే ట్రై చేశాను. అన్నీ కూడా ఈక్వల్‌గా కట్ చేసిన తర్వాత బేకింగ్ ట్రే తీసుకొని బటర్ పేపర్ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా దూరం దూరంగా అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత బాదం, పిస్తా, కాజు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని బిస్కెట్స్ పైన అయితే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అయితే ఒకసారి ప్రెస్ చేయాలి. మామూలుగా బిస్కెట్స్ చేసేటప్పుడే వేసుకున్నాము అంటే ఒకేసారి అయిపోతుంది. నేనైతే అప్పుడు వేయడం మర్చిపోయాను. అందుకని ఇప్పుడు సింగిల్‌గా ఒక్కొక్క దాని మీద అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడైతే మనం ఓవెన్‌లో పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను 10 మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను 180 డిగ్రీస్‌లో టాప్ అండ్ బాటమ్ హీట్‌లో పెట్టుకొని 15 మినిట్స్ టైం అయితే పెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న ఓవెన్‌కి 15 మినిట్స్ టైం పెట్టుకుంటుంటే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా బేక్ అవుతున్నాయి. ఇదే విధంగా మీరు గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు.
చూసారు కదా 15 మినిట్స్‌లో అయితే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇవి రెడీ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే బిస్కెట్స్ ఒకసారి టర్న్ చేసి చూడండి. ఈ కలర్ వచ్చింది అంటే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టే. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మీరైతే ఈ బిస్కెట్స్ అస్సలు మిస్ అవ్వద్దు. కంపల్సరీ ట్రై చేయండి. బయట కొనుక్కునే బిస్కెట్స్‌తో కంపేర్ చేస్తే ఇది టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే బాదంతో చేశాం కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది. మీకైతే ఈ వీడియో యూజ్ అయినట్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేం వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను నెక్స్ట్ అదే ట్రై చేస్తాను. థాంక్ యూ ఆల్.